నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని 3 ప్రాంతాల్లో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటుంది. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన వినతులను సకాలంలో పరిష్కరించండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సూళ్లూరుపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. హంసవాహనంలో అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పారదర్శకంగా ఉచితంగా ఇసుకను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ తో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఇసుక ద్వారా ప్రభుత్వం ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఇసుక అందేలా చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఉచిత ఇసుక విధానంలో తిరుపతి పట్టణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేందుకు 3 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేస్తున్నారన్నారు. జిల్లాలో గుర్తించిన 3 పాయింట్లలో 2 పెళ్లకూరు మండలంలో, మరొకటి కోట మండలం గోడల గ్రామంలో ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ఈ నెల 15వ తేదీలోపు ఇసుక సరఫరా అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, జిల్లా గనుల శాఖాధికారి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదికపై కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ నరసింహులు ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు వీలైనంత త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి విచారణ జరిపి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. సరైన పరిష్కారం చూపగలిగితే రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. పదే రీఓపెన్ అవుతున్న కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో డిపిఓ సుశీలాదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజమాన్, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన పెళ్లకూరు మండలం టెంకాయతోపు వద్ద చోటు చేసుకుంది. దీంతో లక్ష్మీప్రియకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ అనే యువకుడు కడప జిల్లా రైల్వే కోడూరుకి చెందిన లక్ష్మీప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన కొద్ది రోజుల నుండి ఆమెను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. మగబిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రియ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో భాగంగా గత 4 నెలల క్రితం భార్య వద్దకు వెళ్లి బాగా చూసుకుంటానని చెప్పి తీసుకొచ్చి శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాడిలో గాయపడ్డ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మబలికి పెళ్లకూరు మండలం టెంకాయతోపు వద్దకు తీసుకొచ్చి ఆ మహిళపై స్క్రూ డ్రైవర్ తో అత్యంత కిరాతకంగా పొడిచి దాడి చేశాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న 4 యువకులు గుర్తించి మహిళను కాపాడారు. హేమంత్ పరారయ్యాడు. ప్రస్తుతం మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కోరారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాయుడుపేట పట్టణానికి సమీపంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదికి తెలుగు గంగ నీటిని వదలాలని కోరారు. ఇంకా పలు సమస్యలపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గళం విప్పారు. అధ్యక్ష, మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి మాకు జీవనది లాంటిది అధ్యక్ష. ఈ స్వర్ణముఖి నది చంద్రగిరి ప్రాంతం నుండి ప్రారంభమయ్యి తిరుచానూరు, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఏర్పేడు, పాపాయినాయుడు, అలాగే శ్రీకాళహస్తి మండలం మీదుగా వెళ్ళి, అలాగే మా నియోజకవర్గంలో పెళ్లకూరు, నాయుడుపేట, అలాగే గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, వాకాడు మండలాల వరకు ప్రవహించి అక్కడ తూపిలపాలెం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అధ్యక్ష. ఈ స్వర్ణముఖి నది నుంచి పరివాహక ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని వేల మంది రైతులు ఫిల్టర్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో పెళ్లకూరు, నాయుడుపేట, దొరవారి సత్రం, ఆ చుట్టుపక్కల గ్రామాలు, అలాగే నాయుడుపేట పట్టణం పరిధిలో 25 వార్డుల వరకు కూడా తాగునీటికి ఈ నీళ్లు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు అధ్యక్ష. కానీ వచ్చేది వేసవి కాలం అధ్యక్ష. అక్కడ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో నీరు తగ్గిపోవడం వల్ల, అది ఎండిపోయిన నీరు తగ్గిపోవడం వల్ల ఓజీలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో, అలాగే నాయుడుపేట టౌన్ మొత్తం కలిపి అంత నీటి కొరత ఎక్కువగా ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారిని కోరుకునేది ఏమనగా, ప్రతి సంవత్సరం ఈ తెలుగు గంగ వాటర్ నుంచి 2 TMC వాటర్ని తెలుగు గంగ స్వర్ణముఖి నదిలోకి విడుదల చేస్తే మా నియోజకవర్గమే కాకుండా అలాగే గూడూరు నియోజకవర్గంలో కూడా చిట్టమూరు, వాకాడు మండలాలు కూడా దగ్గర 60,000 మంది నీటి సమస్యతో శాశ్వతంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. గిరిజనులు ఇప్పటికే కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పెద్ద సంఘంలో ఆయన పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, సందూరి శ్రీహరి, చిన్నా గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయా? ఎన్ని ఉంటాయి? అన్నీ వస్తే ఏంటంటే ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా హాస్పిటల్ చూపించుకోవచ్చు. కావాలా చేయాలనేటువంటి ఆలోచన లేదు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలో అట్టడుగున ఉన్నటువంటి గిరిజనుల కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గిరిజన కాలనీలకు వెళ్ళి అక్కడ గిరిజనుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా, ఓటర్ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సేకరించి ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా సచివాలయాల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన వాళ్ళకి ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పెద్ద సంఘంకి రావడం జరిగింది. ఇక్కడ గిరిజనుల యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి త్వరితగతిన ఏదైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళకి రాపించడం, అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇప్పించే విధంగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగేదానికి కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ నుంచి మేమంతా కూడా ఆ యొక్క అందుబాటులో ఉన్న గిరిజన కాలనీలన్నీ కూడా తిరుగుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో చూస్తే 5 ఏళ్ల పాటు ఎక్కడా కూడా గిరిజనులకి నాయుడుపేటలోని కాపులూరు గ్రామంలో పంట కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయని 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి గత 5 ఏళ్లుగా గ్రామస్తులు పరితపిస్తూనే ఉన్నారని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం అయితే బురదలో పిల్లలను నడక సాగించాల్సి వస్తోందని ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. హలో, వెనకబో 600 పంపి.
ఇప్పుడు మీరు కాలుబాట అన్నారు కదా, మేడం ఏం చెప్పారు అసలు కాదు, ఓన్లీ కాలుబాట మీకు ఉందన్నారు. ఇక్కడ మీరు వేసిన గంటకే లేవు రాయలాడు పీకేశారు. గ్రామాల్లోని ప్రజలు పొడి తడి చెత్తను వేరు చేసి అందించాలని ఈఓపీఆర్డీ ప్రసాద్ కోరారు. చిట్టమూరు మండలంలోని కొత్తగుంటలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఇళ్లలోని చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా జాగ్రత్త చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్గొనకుండా ఉండాలి. అదేవిధంగా మన వంతుగా మీ ఇంట్లో నుంచి చెత్తని ఇచ్చేటప్పుడు కూడా ఒక బుట్టలో పొడి చెత్తనంతా తీసుకోండి. ఇంకేవైనా ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఒక గోనె సంచి పెట్టుకొని ఆ సంచిలో వేసుకొని 3 రోజులకు ఒకసారి అయినా ఇవ్వండి. కానీ తడి చెత్త మాత్రం ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయండి. అదేవిధంగా దాన్ని జాగ్రత్తగా డీకంపోస్ట్ అంటే మన ఇంట్లో దోమలు ఈగలు పెరగకుండా ఉండటానికి దాన్ని జాగ్రత్తగా మూత ఉండేటువంటి ఏదైనా బుట్టతో కానీ దాన్ని తీసి పెట్టుకోండి. ఇంకా మాకు బుట్టలు లేవు కదా ఇలాంటివన్నీ ప్రశ్నలు లేకుండా మీ దగ్గర ఏదైనా ఖాళీ గోనె సంచులు కానీ వేస్ట్ బకెట్లు కానీ ఏదైనా ఉంటే దాంట్లో పొడి చెత్తను వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు తెలిసిన పద్ధతుల్లో తడి పొడి చెత్తలను జాగ్రత్తగా ఇంటి దగ్గరనే స్టోర్ చేసుకోవాలి. అదేవిధంగా హానికర చెత్త అంటే ఏదైనా గాజు పెంకులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు పగిలిపోయినవి కానీ ఇంకేమైనా పనికిరాని టీవీలు కానీ ఇలాంటి మొబైల్స్ ఛార్జర్లు ఇలాంటివన్నిటినీ కూడా పిల్లలకి తగలకుండా జాగ్రత్తగా ఉంచి రిక్షా కానీ ఇలాంటి వాహనాలు క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలు వచ్చినప్పుడు వారికి మీరు జాగ్రత్తగా ఇవ్వాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ నాగబాబు సూచించారు. వాకాడులోని బీసీ కాలనీ క్రాస్ రోడ్డు వద్ద ఆయన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎస్ఐ నాగబాబు మాట్లాడారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూట వాహనాలను తనిఖీ చేసి వాటికి సరైన పత్రాలు ఉన్నావా లేవనేది తనిఖీ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మేము వద్దున తరచుగా ఎక్కువగా స్కూలు బస్సులు కానివ్వండి ఎక్కువగా రైతులు వ్యవసాయం చేసే సందర్భం కాబట్టి ఈ సమయంలో ఆటోల్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది వారిని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు వారిని ఆపేసి ఆ వెహికల్ తనిఖీ చేసి వారికి ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మరియు లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో తనిఖీ చేసి వారిని లేనట్లయితే వారిని త్వరగా తీసుకుని సరైన ధృవపత్రం ఉన్నట్లయితే ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కూడా కంపల్సరీ వారికి ఇన్సూరెన్సు లేదంటే ఇంకోటి కవర్ అయితే ముఖ్య ఉద్దేశంతో మేము వారికి అవేర్నెస్ కల్పించి వారికి ఖచ్చితంగా వారిని తీసుకునే విధంగా చర్య చేపట్టడం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఈ రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి మన చుట్టుపక్కల మండల గ్రామాల్లో కానీ మన దగ్గర కానీ జరుగుతున్న ముఖ్య పరిణామం ఏంటంటే హెల్మెట్స్ లేకుండా ఈ వాహనాలు తోలటం వల్ల చాలా వరకు కొన్ని ప్రమాదాలు నార్మల్. తిరుమల తిరుపతి దేవాలయ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, ఆర్డీఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. God Kande Shastra. God Kande Shastra.
गुड पांचो शस्त्र అనంతరం ఆయన మరణ వార్త వినగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నాకు ఆదేశించున్నారు. ఎందుకంటే ఆయన టీటీడీకే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష కృషి, అన్నమయ్య కీర్తనలు అందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం. దానికి అనుగుణంగానే ఈరోజు ఆయన అంత్యక్రియలు అంతా కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలుస్తున్న శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 మంది దంపతులకు దుస్తులు, సంభావనలు ఆలయ ప్రధాన అర్చకులు వాకాడి శ్రీనివాసాచార్యులు, విజయలక్ష్మి దంపతులు అందజేశారు. దాతలుగా ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతి దంపతుల కుమారుడు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హేమావతి దంపతులు మరియు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు, అలాగే రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హేమావతి కుమార్తె లావణ్యమ్మ గారి సౌజన్యంతో ఈరోజు 50 మంది దంపతులకు దంపత పూజ కార్యక్రమాన్ని సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు. దాతలు వారి యొక్క ఔదార్యంతో అనేకమైనటువంటి ఈ ధార్మిక సేవా కార్యక్రమాలను అనేకంగా నిర్వహణ చేస్తున్నారు. వారికి మన ఈ అర్చక పురోహిత సంఘం ఈ యొక్క సభ్యులందరికీ కూడా ఆశీర్వచనాలు వారికి కలిగి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క సర్వ వ్యాపారాలు, సర్వ వ్యవసాయం అన్నీ కూడా అభివృద్ధి చెంది పుత్ర పౌత్రాలతో సుఖ సంతోషాలతో ఈరోజు కూడా సుమారుగా 50,000 రూపాయల పైచిలుకు వస్త్రాలను దాతలు పంపించారు. వారు చిరాయువుగా చిరు యశస్సుగా ఉండాలని శ్రీనివాసం ప్రార్థిస్తున్నారు. అలానే మన అందరికీ కూడా ఈ అర్చక పౌరోహితంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులు అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి ఈ ధార్మిక సంస్థకు ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియచేయాలి. అలానే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి దివ్య అనంతబాబు గారిని కూడా మనం ఈ సభాముఖంగా మన యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు హంసవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురోహితుల్లో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కనగలూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం ప్రద్యుమ్నాయ నమః నమః ఓం నారసింహాయ నమః ఓం ఉదేంద్రాయ నమః సేవమేమి పవన సుతుడా జై శ్రీరామ్ 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 జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని 3 ప్రాంతాల్లో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటుంది. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన వినతులను సకాలంలో పరిష్కరించండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. హంస వాహనంలో అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.